ఏదైతే తిరుమలకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ, జగన్ లడ్డూకి సంబంధించి అంటే ఓ పక్కన తిరుమల పర్యటన రద్దు చేసుకున్న తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొచ్చారు. అందులో కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ రైజ్ చేసుకొచ్చారు. ఒకటి, తిరుమల లడ్డూకి సంబంధించి ఏదైతే టెస్టులు చేశారో టెస్టులు చేసిన తర్వాత ట్యాంకర్లను వెనక్కి పంపించేశాం అని చెప్పి ఈవో చెప్తున్నారు, కల్తీ జరిగిందని తెలిసి. అయితే అది కలిపేశారు, దాంతో ఈ జంతు కొవ్వు కలిసిన లడ్డు తయారయ్యింది, భక్తులు వినియోగించారని చంద్రబాబు చెప్తున్నారు. మళ్ళీ ఈవో ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వాటి వెనక్కి తిప్ప పంపించామని నివేదిక ఇచ్చారు డేట్లతో సహా. కానీ ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు అది వాడాము అని చెప్తున్నారు. ఇప్పుడు కేసు కూడా అట్లాగా వాడారు అన్నటువంటి పాయింట్ మీద పెట్టుకొచ్చారు. అది రాష్ట్ర ప్రభుత్వం సిట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని పెట్టి ఇదెక్కడ ధోరణి అన్నటువంటిది ఒకటి రైజ్ చేశారు. రెండవది, తిరుమలలో దశాబ్దాల తరబడి సాగుతున్నటువంటిది టెండర్లు పిలుస్తారు, టెండర్లో L1 వచ్చిన వాళ్ళు L2 వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళే సప్లై చేస్తారు. చంద్రబాబు ఉన్నా అదే జరుగుతుంది, మేమున్నా అదే జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంటే వచ్చినటువంటి ట్యాంకర్లకి సంబంధించి NABL సర్టిఫికేట్ తీసుకుని వస్తారు వాళ్ళు. అలా తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరుమలలో 3 టెస్టులు చేస్తారు. ఆ 3 టెస్టులు పాస్ అయితేనే వాటిని వినియోగిస్తారు, లేకపోతే తిప్పి పంపిస్తారు. చంద్రబాబు టైంలో 14, మా టైంలో 18 అట్లా వెనక్కి పంపించాం. అదే సందర్భంలో ఎప్పుడూ లేనిది మొదటిసారి, అంటే దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే NDDBకి సంబంధించి మైసూర్కి పంపించేవాళ్ళు గతంలో, ఇప్పుడు అట్లా కాకుండా NDDB గుజరాత్కి పంపించారు. ఆ రిపోర్టు పరంగా చూస్తే ఆ రిపోర్ట్లో వచ్చినటువంటిది అన్నటువంటి పేరుతో అది జూలైలో వస్తే, ఇప్పుడు తాజాగా రీసెంట్గా అక్కడ ఈవోనేమో దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కాన్ఫిడెన్షియల్ అని చెప్పిన రిపోర్టుని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రిలీజ్ చేశారు. తద్వారా అది రాజకీయ ఉద్దేశంతోనే వాడారు. ఈ NDDB సర్టిఫికెట్లో కూడా ఓ పక్కన ఆ కంటెంట్స్ని రాస్తూ అందులో ఇది తేడా కూడా వచ్చే అవకాశం ఉంది డిస్క్లైమర్ రాశారు. ఆవు తినేటటువంటి ఆహారం కారణంగా కూడా ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి, ఆవు అనారోగ్యం కారణంగా కూడా ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి, ఆవుకి పెట్టేటటువంటి ఫీడ్ ద్వారా కూడా ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయని అందులో రాశారు. కానీ దాన్ని ఉద్దేశపూర్వకంగా తప్పుబట్టి పక్కన పెట్టి ఆల్రెడీ కలుషిత ఆహారం తినేశారు, పబ్లిక్ భక్తులకి ఇచ్చారు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అది కూడా ఆయిల్ వచ్చింది, ఈ నెయ్యి వచ్చింది ఈ టైంలో, చంద్రబాబు టైంలో వచ్చినటువంటి దాన్ని వాడితే అది మా మీదకి రుద్దుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో దానికి ఉన్న విశిష్టత ప్రకారం టీటీడీ బోర్డు మెంబర్స్గా అటు కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన వాళ్ళని పెట్టాం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేసిన వాళ్ళు పెట్టాం. అంత పెద్ద ఎత్తున పెడితే వాళ్ళందరూ కూడా పవిత్రతని కాపాడడానికి ప్రయత్నిస్తారు కానీ పవిత్రతని చెడగొట్టడానికి ప్రయత్నించరు. అట్లాంటి వాళ్ళతో నడపబడినటువంటి దాంట్లో లడ్డూలో తేడా వచ్చిందని ఇక్కడ తప్పుడు డేట్లతో ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు. లడ్డూ పవిత్రతని చంద్రబాబు గారే దెబ్బతీస్తున్నారు అన్నటువంటిది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తాజా ఆరోపణ, వివరాలతో అంకెలతో ఆ బైట్లు వినిపిస్తూ